హలో ఎవ్రీవన్. కొన్ని ఫెస్టివల్స్ మన ఏజ్ పెరిగే కొద్దీ వాటి మీద మన పర్స్పెక్టివ్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేస్తుంది కదా. అలానే నాకు ఈ రాఖీ కూడా నా లైఫ్ లో ప్రతి స్టేజ్ లో రాఖీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. దేర్ వాజ్ అ ఫేజ్ ఇన్ మై లైఫ్ వి రాఖీ ఐ యూస్ టు ఫీల్ ఎంటీనెస్ ఆన్ దట్ బ్రదర్ లేడు అన్న ఫీలింగ్ రాఖీ రోజు చాలా అనిపించింది నాకు. బట్ గ్రో అయ్యే కొద్దీ ఈ రిలేషన్షిప్స్ ని మనం చూసే పర్స్పెక్టివ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుందేమో కదా. మేబీ గ్రోయింగ్ అప్ ఇస్ ఆల్సో about realizing what we have instead of focusing on what we didn't. అలా ఒక ర్యాండమ్ రాఖీ నాకు మా సిస్టర్ కి వచ్చిన ఒక చిన్న థాట్ టుడే somehow become our favorite రాఖీ మెమరీ. టుడే ఐఎమ్ టేకింగ్ యూ త్రూ our రాఖీ స్టోరీ. మార్నింగే ఫ్రెష్ అయ్యి ఇలా మా రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఒక విషయం, రాఖీ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో ఉండే బాండ్ మాత్రమే కాదు కదా. యాక్చువల్లీ ఈ రాఖీకి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య పెద్ద యుద్ధం జరిగి ఆ యుద్ధంలో ఇంద్రుడి పరిస్థితి చాలా కష్టంగా ఉంటే ఇంద్రుడి భార్య సచీదేవి తన భర్త సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ ఆయన చేతికి ఒక రక్షా సూత్రాన్ని కట్టిందంట. ఆ దారాన్ని కట్టుకుని ఇంద్రుడు మళ్ళీ యుద్ధానికి వెళ్లి చివరికి విజయం సాధించాడని కథ. ఇంకా కృష్ణుడు ద్రౌపది కథ చాలా మందికి తెలిసిందే. కృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగుని చించి ఆ గాయానికి కట్టిందంట. ఆ చిన్న యాక్ట్ ఆఫ్ కేర్ కి కృష్ణుడు ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటానని మనసులోనే మాట తీసుకుని ద్రౌపదికి అంత పెద్ద కష్టం వచ్చినా కృష్ణుడు అండగా ఉన్నాడని కదా. ఇంకో స్టోరీలో లక్ష్మీదేవి తన భర్త విష్ణువును తిరిగి పొందాలని బలి చక్రవర్తికి రాఖీ కట్టిందని చెప్తారు. సో ఇవన్నీ చూస్తే రాఖీ అంటే బ్రదర్ సిస్టర్ మధ్యలో ఉండే ఫెస్టివల్ కాదు కదా. ఇట్స్ అబౌట్ లవ్, ట్రస్ట్, కేర్ అండ్ ప్రొటెక్షన్. మనకి క్లోజ్ అయిన వాళ్ళకి నువ్వు సేఫ్ గా ఉండాలి, నేను నీకు అండగా ఉంటాను అనే ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసే ఒక చిన్న సింబల్. అండ్ దట్స్ వాట్ మేక్స్ రాఖీ స్పెషల్. సెలబ్రేషన్స్ అయిపోయాక తన్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాం అనిపించింది. బయటికి వెళ్దామా? పార్లర్కి వెళ్దామా? చేపిస్తుందా? లేమని తినేసి వద్దాం, అలా మరి వాక్కి వెళ్దాం. అలా ఇద్దరం పార్లర్ కి వెళ్లి హెడ్ మసాజ్ చేపించుకొని తను కొద్దిసేపు రిలాక్స్ ఫీల్ అయ్యాక అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. And our next destination is Pet Cafe. ఎప్పటి నుంచో నేను వెళ్దాం అనుకుంటున్న ప్లేస్. యాక్చువల్లీ ఇది తనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ పెట్స్. పెట్స్ అంటే తనకు చాలా భయం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను అంత ఎంజాయ్ చేస్తుందని. బట్ వన్స్ షీ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ దెమ్, షీ వాస్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ పెట్స్ తో టైం స్పెండ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. నేను ఇక్కడ కొన్ని గేమ్స్ ప్లాన్ చేశాను. చేద్దామంటే నా దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. కన్ఫర్మ్ ఓకే. అండ్ ఇది నాకు ఇది నీకు. మనకు చేయలేదంటే ఇప్పటికీ మర్చిపోలేదు ఒకటి రాయాలి. ఓకేనా? రాయండి. అండ్ వన్ థింగ్ యూ అడ్మైర్ అబౌట్ అది ఒకటి రాయాలి. ఎప్పుడైనా
ఇది చేద్దాము మనం ఇద్దరము అని ఏమైనా అనుకోవస్తే ఇంకేదైనా ఉంటే అదొకటి కాదు. అండ్ అంటే అమౌంట్. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే నీకున్న ఫీలింగ్స్ అన్ని రాసి మనం చదువుకుందాం. నువ్వు నా గురించి నేను నీ గురించి రాస్తాం. చదువుకొని మనం బాక్స్ లో పెట్టి సేవ్ చేసుకోవాలి. దెన్ ఈ బాక్స్ లో మళ్ళీ మనం నెక్స్ట్ రాత్రికి ఓపెన్ చేసి అప్పుడు మళ్ళీ చదువుకోవాలి. ఓకేనా? అప్పుడు వరకు జాగ్రత్తగా పెట్టుకోవడమే ఇంత ఓకేనా? ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్కటి రాదు. అలాగే రాస్తున్నాం. One thing you admire about him. Not India. వేసుకుంటే ఒకటే శాతం రాదు. లేదు ఒక టైటిల్ నాది. త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు ఎవ్రీ రాఖీకి నాకు బ్రదర్ లేడనే ఫీలింగ్ ఎప్పుడూ ఉండేది. కానీ ఒక రాఖీ రోజు మేమిద్దరం ఇదే విషయం మాట్లాడుకుంటూ ఇప్పటి నుంచి మనం ఇద్దరమే సెలబ్రేట్ చేసుకుందాం కదా అని అనుకున్నాం. అలా ఆ రోజు ఏ ప్లాన్ లేకుండా అదే రాఖీ నైట్ ఫస్ట్ టైం ఒకరికొకరం రాఖీ కట్టుకున్నాం. అప్పుడు అది జస్ట్ చిన్న డెసిజన్. అలా 3 years ప్రాపర్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. అలా స్టార్ట్ అయిన మా రాఖీ లాస్ట్ 3 years అలాగే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ నౌ దిస్ ఇస్ అవర్ 4th రాఖీ టుగెదర్. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ రోజు తీసుకున్న చిన్న డెసిజన్ ఎంత బ్యూటిఫుల్ గా మారిందో అనిపిస్తుంది. మన దగ్గర లేని దాని మీద ఫోకస్ చేస్తూ ఆల్రెడీ మన దగ్గర ఉన్నదాన్ని మర్చిపోతూ ఉంటాం కదా. I thought I was missing one bond, but actually I already had a beautiful one with me. ఇప్పుడు నాకు రాఖీ అంటే ఆ మిస్సింగ్ ఫీల్ అసలు రావట్లేదు. ఇట్స్ ఎ రిమైండర్ టు సెలబ్రేట్ ద బాండ్ I already have. లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా ఇది నాకు చాలా స్పెషల్ అని. తన కోసం ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను. షీ ఫెల్ట్ హ్యాపీ. ఒక ర్యాండమ్ థాట్ తో ఎలాంటి ప్లాన్స్ లేకుండా స్టార్ట్ అయిన మా ఫస్ట్ రాఖీ ఇప్పుడు ప్రతి ఇయర్ మేమిద్దరం వెయిట్ చేసి సెలబ్రేట్ చేసుకునే మా ఇద్దరి ట్రెడిషన్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ అవర్ రాఖీ స్టోరీ.